హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈరోజు రథసప్తమి కాబట్టి ఉదయాన్నే అయితే లేచి ఫస్ట్ అయితే సూర్యభగవానుడు అష్టోత్తరం కానీ సుప్రభాతం అయితే వేశాను. ఫస్ట్ సుప్రభాతం వేశాను, ఆ తర్వాత అష్టోత్తరం అయితే వేశాను. ఇంకా లేచిన వెంటనే మరొకసారి బ్రష్ చేసేసి స్టవ్ అది మళ్ళీ క్లీన్ చేసేసి ఇంకా ఫస్ట్ అయితే టీ అయితే పెట్టుకొని తాగేసాను. టీ పెట్టుకొని తాగేసరికి 4:30 అయింది. బయటకైతే వచ్చేసి అప్పుడు చుట్టూ చూసేసి అంటే నిన్న సాయంత్రం దీపం పెట్టాను కదా అని మళ్ళీ అప్పుడు మాప్ పెట్టడం నాకు ఇష్టం అంటే ఎందుకో నచ్చలేదన్నమాట. తర్వాత లేచి రేపు ఉదయం లేచి మాప్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నైట్ అంతా అలాగే వదిలేసాను. ఈరోజు ఇప్పుడైతే లేచి అంతా మాప్ అది పెట్టుకొని బయటది కడిగి ముగ్గులు పెట్టుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నిన్న దీపం తొందరగానే 8 వరకు ఇలా ఉండిపోయింది అనమాట. నిన్న సరస్వతిదేవి పూజ చేశాను కదా, ఆ దీపం 8 వరకు హాల్లో అలాగే ఉండిపోయింది. నాకు అప్పుడు మళ్ళీ ఆ పూజ ఎత్తి దీపం పెట్టడం నాకు ఇష్టం లేక సరే దీపం వెలుగుతుంది కదా వెలగనని చెప్పేసి ఉదయం లేచి అన్నీ క్లీన్ చేసుకున్నాను. అన్నీ క్లీన్ చేసేటప్పటికి 5 అయితే అయ్యింది. 5 అయింది. ముగ్గులన్నీ వేసుకున్నప్పటికి ఫస్ట్ అయితే పిల్లల కోసం అని చెప్పేసి లంచ్ బాక్స్ ఫస్ట్, ఎందుకంటే లంచ్ బాక్స్ ఏంటి ప్రిపేర్ చేస్తున్నావు, సూర్యభగవానుడు పూజ చేయాలి కదా అని మీరు అనుకోవచ్చు. ఈరోజు మనకి సప్తమి 10:08కి తగులుతుందండి ఫస్ట్ ముహూర్తము. అది 10:09 వరకు ఉంటుంది. ఈ ముహూర్తంలో పాలు పొంగించేసి 12 లోపు పూజ చేసుకోవచ్చు. లేదు 10 లోపు కనుక 9 లోపు కనుక పాలు పొంగించిన వాళ్ళు మళ్ళీ 10:10కి అయితే మళ్ళీ సప్తమి అయితే తగులుతుంది, అప్పుడు పాలు పొంగించవచ్చు. నేను ఫస్ట్ ముహూర్తంకే పాలు పొంగించేశాను. కాకపోతే పిల్లలకి ఇంకా అప్పుడు టైం ఉంది కదా, వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి వాళ్ళ కోసం అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా పులిహోర చేసేస్తే మధ్యాహ్నంకి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్కి అన్నిటికీ సరిపోతుందని లెక్కలోను ఇప్పుడు తినడానికి కూడా చేసి వెళ్ళిపోతారు అనేది పెట్టాను. ఒక పక్క పులిహోర అవుతుంటే పొయ్యిలోపు నేను ఎక్కడైతే పూజ చేసుకుంటానో ఆ ప్లేస్లో జేగురుతాలు అలెక్కేసి ఏదో నాకు వచ్చినట్టు రథం ముగ్గు అయితే వేశాను. అంటే ఇంకా మనం బాగా వేసుకోవచ్చు, నాకు టైం ఉంటే వేద్దును, కాకపోతే టైం అయితే అస్సలు లేదు. ఇంకా ఏదో సింపుల్గా అలా వేస్తాను అనమాట. ఎలాగో పీట పెట్టేస్తాను కదా అని చెప్పేసి రథం ముగ్గు అయితే చిన్నగా అలా వేశాను. నేను మామూలుగా అయితే నిన్నే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు కొంచెం సరస్వతిదేవి పూజ చేసుకోవడం, మళ్ళీ రైతు బజార్కి వెళ్ళడం, సామాన్లు తెచ్చుకోవడం చేయడం నాకు కొంచెం ఎక్కువగా అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి నేను నిన్నైతే రథం ముగ్గు అయితే వేరేగా వేసి మీకు పోస్ట్ చేస్తాను అనుకున్నాను. కాకపోతే నాకు టైం సరిపోలేదు. ఇంకేదో ఇలా రథసప్తమి రోజే ఇలా జేగురు తలిగి ముగ్గు అనేది వేసుకుంటే చాలా మంచిది. నేనైతే ఇలా వేసుకొని సింపుల్గా ఇలా ముగ్గు వేసుకున్నాను. నీళ్ళు పట్టుపక్క పులిహోర కూడా అవుతుందండి. అంటే అటు పని చేసుకొని ఇటు పని చేసుకొని అయితే వచ్చి మొత్తానికైతే ముగ్గులు అయితే అయిపోయాయండి. అయిపోయిన తర్వాత ఇంకా కుక్కర్ అయిపోయింది. నేనైతే అన్నం సెపరేట్ చేస్తున్నాను. పులిహోరకి మనం వేడివేడి అన్నం కలపలేము కాబట్టి ఇదైతే తీసేసి ఫ్యాన్ కింద పెట్టేసాం అనుకోండి, మనం పోపు వేగేలోపు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి తీస్తున్నాను. ఈ రైస్ ఫ్యాన్ కింద పెట్టాను అనుకో, అతనో పిల్లలో ఎవరో ఒకరు కలుపుతూ ఉంటారు. ఈలోపు పులిహోర పోపు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. పులిహోర పోపు నేను ఎలా చేస్తాను ఏంటనేది మీకు అన్ని వీడియోలో చెప్పాను. కాకపోతే ఎవరో నాకు అడగలేదు, కానీ నేనైతే ఎలా చేస్తాను ఏంటి అనేది డీటెయిల్గా చెప్పనవసరం లేదు. కానీ తెలుసు కదా మీకు, నేను పులిహోర చేశానంటే మామూలుగా ఉండదన్నమాట. ఇంకా పులిహోర చేసిన ట్రిప్పల్లా నాకు మా చెల్లెల పాపే గుర్తొస్తుంది, చరిష్మ. నేను ఎప్పుడు పులిహోర చేసినా తనే నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే ఇంట్లో అంటుంటుందంట, దొడ్డం చేసినట్టు నువ్వు చేయట్లేదు అని చెప్పేసి. అదెవరు మా రమ్యతోని అంటది, మా పిన్ని అదే మా రమ్య మా చెల్లెల తోటికోళ్ళతో కూడా అంటదంట. అందుకని చెప్పేసి నాకు ఎప్పుడు పులిహోర చేసినా నాకు అదే గుర్తొస్తుంది. కానీ దగ్గర కాదు కదండి తీసుకెళ్ళి ఇవ్వడానికి చేయడానికి. కనీసం ఒక 1 కిలోమీటర్ 1/2 అవర్ జర్నీ అయినా కూడా పిల్లలకి నేను ఏదైనా ఖచ్చితంగా తీసుకెళ్ళి ఇవ్వడానికి అయ్యేది. మాకు చూస్తే ఆకాశానికి భూముకున్నంత దూరం ఉన్నట్టుందనమాట మాకు. ఏదో గుర్తు చేసుకోవడం తప్ప ఇంక చేయవలసిన సిచ్యువేషన్ అయితే ఏం లేదు. ఇంక పులిహోర అయితే కలిపేస్తున్నాను. అంటే పులిహోర కలపడం అంటే ఆ పులిహోర కలపడం వేరు, ఈ పులిహోర కలపడం వేరు. కాకపోతే జస్ట్ అంటే చెప్తున్నాను, పులిహోర కలపడం అంటే ఇది. అంటే చాలామంది పులిహోర కలిపేస్తానంటే వేరు. ఇప్పుడు కొత్త పులిహోర కలపడం మాటకు కూడా కొత్త కొత్త డైలాగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. అలా కాదనమాట. ఇంకా సిచ్యువేషన్ అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో టైంలో గుర్తొస్తూనే ఉంటారు. మనం అందరికీ దూరంగా ఉంటాం కాబట్టి. అది మా ఇంట్లో కొంచెం ఎక్కువగా మేము అందరం సరదాగా జోకులు వేసుకుంటాం కాబట్టి ఎక్కువగా అంటే ఏ సిచ్యువేషన్కైనా సింక్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అయితే మొత్తానికైతే పులిహోర కట్టేసి పిల్లలకి పార్సిల్ కూడా క్యారేజ్ కూడా చేసి ఇచ్చాను. ఎటోళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా ద్వారబంధాలకు ముగ్గులు వెళ్ళిపోయి ఏంటి సింపుల్గా పెట్టానంటే ఈ ప్రసాదాలకి అటు ఇటు తిరిగి మట్టేస్తానని చెప్పేసి ఆ సైడ్కి చిన్నదే వేసాను అనమాట. ఇంక పెద్దగా వేస్తే బయట బాల్కనీలోనే సూర్యభగవానుడికి పూజ అది చేసుకుంటాను కదా, ఇంక మట్టేస్తానని కొంచెం చిన్న ముగ్గు అయితే వేశాను. ఇంకా మరొకసారి స్టవ్ అది ఒత్తుకొని, అంటే ఉదయం అన్నం వండేసి పిల్లలకి లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేశాను, టీ కూడా పెట్టాను కదా అని చెప్పేసి మరొకసారి స్టవ్
కడిగేసి మళ్ళీ క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను దీని మీద పాలు పొంగించడానికి అని చెప్పేసి. అంటే ఉదయాన్నే పొంగించుంటే ఎన్నిసార్లు కడగపోవడం అవసరం లేదు. కాకపోతే ముహూర్తము ఈ టైంకి ఉంది కాబట్టి నేను కరెక్ట్గా 10:10 అయితే కరెక్ట్ 8:8 అయితే పాలైతే పొంగిపోయండి చక్కగా. 3 సార్లు పొంగాలి కాబట్టి 3 సార్లు చక్కగానే పొంగిపోయాయి అనమాట. ఇంకా ఈ పాలు పొంగిపోయిన తర్వాత ఒక పక్క అవి మరుగు వచ్చేలోపు నేను బియ్యానికైతే నెయ్యి రాసి పక్కన పెట్టుకుంటున్నాను. నేను చెప్పాను కదా, నేనైతే ఎలా రథసప్తమి పూజ ఎలా చేసుకుంటానో నాకైతే ఎలా తెలుసో అలాగే నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాలు అయితే పొంగిపోయండి. ఫస్ట్ తూర్పు వైపు పొంగాలంటారు, అటువైపు పొంగాయి. కాకపోతే పొంగడం అంటే దేవుడు కానీ స్టవ్ మాత్రం చాలా ఇదిగా అయిపోతుంది. బయట నుంచి పాలు వచ్చేస్తాయి, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కాకపోతే పూజ చేసుకుంటున్నాం కాబట్టి అవేం అనకూడదు. మళ్ళీ క్లీన్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే 3 సార్లు పాలు పొంగిన తర్వాత మనం పాలు పొంగుతున్నప్పుడు కూడా నమో సూర్యదేవాయ నమః నమో సూర్యదేవన్ అంటూనే ఉండాలి. మామూలుగా నేను లాస్ట్ ఇయర్ ఎలా పొంగించానంటే స్టవ్ పైన చిన్న చిన్న పిడకలు పెట్టేసి పొంగించాను. కాకపోతే ఈ సంవత్సరం భూమికి ఆకాశానికి అంటుతున్నాయి అవి రేట్లు, అందుకని ఈసారి అయితే తేలేదు. కానీ లాస్ట్ ఇయర్ అయితే తీసుకొచ్చి పిడకల పైన పాలు పొంగించి ఆ తర్వాత గిన్నె మీద పాయసం అయితే పెట్టాను. ఇంకెందుకు అని చెప్పేసి ఒక పక్క నెయ్యి రాసి రైస్ అయితే కలుపుకుంటున్నానండి. నెయ్యి రాసి కలుపుకుంటే మనం ఎవరి పేరైనా చెప్పి బియ్యంలో అయితే వేసుకోవచ్చు. అంటే నేను ఎవరెవరైతే చేయట్లేదో వాళ్ళ పేరు అందరు చెప్పి వేసాను. వీలు లేదు వాళ్ళు లేదని నాకేం లేదు. నేనైతే ఫస్ట్ మేము మా 5గురివి చెప్పేసేసాను, మా 4గురివి చెప్పేసేసాను. ఆ తర్వాత మా చెల్లెలు వేశాను. ఇంకా మా బావగారు చేయకపోయినా వాళ్ళది కూడా చెప్పేసాను అనమాట. ఇంక అందరి పేరు చెప్పేసి రైస్ అయితే వేసుకుంటాను. ఇతను ఆటోమేటిక్గా ఉంచాను అనమాట. ఇంకా ఇతను కూడా వేయాలి కదా, స్నానం చేసి వచ్చని చెప్పి ఎలా వేయాలి ఏంటని అడిగితే అలా వేయాలని అయితే చెప్పాను. వేస్తున్నారు. కాకపోతే వేసేటప్పుడు నేను తిప్పడం మర్చిపోయాను. అందుకని చెప్పేసి నాకు అది అతను వేసేది నేను తీయలేకపోయాను. మొత్తానికైతే బియ్యం అది వేసేసి పాయసం అయితే రెడీ అవుతుందండి. రెడీ అవుతూ ఒక పక్క అయితే నేను మళ్ళీ స్టవ్ అది క్లీన్ చేసేసి పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ పూజ అంతా అయిన తర్వాత చేయలేమన్నమాట. అన్నీ ఇప్పుడే క్లీన్ చేసుకుంటే పూజ అయిన తర్వాత కాస్త ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఈలోపు పాయసం అయితే రెడీ అవుతుంటే ఇతనికి రథం అయితే చేయమన్నాను. నాకు రాక కాదండి, రథం నాకు వచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చిక్కుడుకాయలు అక్కడ చూపిస్తున్నారు అతని దగ్గర ఉన్నవన్నీ 10 రూపాయలు అంట. అవి నేనేమైనా చేసి ఒక ఉన్నవే కొంచెము అందులో నాకు ఏదైనా తొందరగా పాడవుతుంది అనమాట నా చేతిలో. అది రిపేర్ అవుతుంది. ఆ రిపేర్ అయ్యి ఇప్పుడు కరువులో అధిక మాసం అనమాట. ఆ ఉన్న దాంతో ఏదో అడ్జస్ట్ అయ్యి చేయాలి కాబట్టి అని చెప్పేసి అతనికైతే రథం చేయమని చెప్పాను. ఇంకా ఇదేంటంటారు మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకొని టేపుతో ఏదో డ్రెస్ కుట్టినట్టు కుట్టేస్తున్నారు. రథం అయితే చక్కగా అయితే చేసేసారండి. కాకపోతే పైన ఇంకొంచెం వేరేగా పుల్లలు ఉంటే బాగుండు, ఇంకో పైన స్టెప్ పెడతాను అని అన్నారు. ఇంకా ఆ పైన ఇవి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఇచ్చానమాట. రథం ఇలా చేయాలని నాకు తెలుసు. కాకపోతే నాకు సాఫ్ట్ డీలింగ్ రాదు కాబట్టి ఉన్నవే ఎక్కువ ఉంటే మనం ఎలా ప్రయత్నించినా పర్వాలేదు. అందులో ఇన్నవే 3 ఈనుపులు ఇచ్చారు. 10 రూపాయలకు ఒక 5 ఏంటంటే చిక్కుడుకాయలు ఇచ్చారు. ఇంకా అందులో నేను ఏమైనా చెడగొడితే పందిరేం చేస్తాం అని చెప్పేసి ఇంకా అతనికే చేసేమన్నాను. ఇంకా పేటలు అయితే పూజకి రెడీ చేసేస్తున్నాను. కడిగేసి పక్కన పెట్టాను. ఉదయం లేచి కడిగేసి పక్కన పెట్టాను. ఇప్పుడు వీటికైతే పసుపు కుంకుమ రాసి బొట్లు అయితే పెట్టుకోవాలి. అంటే ఏ రథము పూజ అయితే ఎక్కడ పెడతానో ఆ ప్లేస్కి ఎక్కువగా పసుపు కుంకుమ రాసి బొట్లు అయితే పెట్టాను. కింద పల్లి ఇంకేంటి పీటకి ప్రసాదాలు పెడతాను కాబట్టి పెద్దగా చిన్న ముగ్గేసి వదిలేసాను తప్ప పెద్దగా బొట్లు అయితే ఏం పెట్టలేదు. మొత్తానికైతే పూజకైతే అన్నీ రెడీ చేసి అన్నింటికీ పద్మం వేస్తున్నాం. అంటే నేను పూజలు ఏ విషయానికైనా పద్మం వేస్తానండి. బయట ఏది వేసినా కూడా ఇది మంచిదని ఇది వేసి కమల పువ్వులు వేసేసి స్వస్తికి అయితే వేస్తానన్నమాట. అన్నీ అయిపోయిన తర్వాత పూజకి అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఉంచుకున్నాను. ఏవేవి అవసరమో అన్నీ. నిన్న సూర్యభగవానుడి ఫోటో అయితే మర్చిపోయానండి. అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ ఫోటో తీసుకొచ్చాను. ఫోటో తీసుకొచ్చి అన్ని దగ్గర పెట్టుకొని 10 సార్లు లేవకుండా అన్ని దగ్గర పెట్టుకుని బయట అయితే ఒకటి వచ్చేలోపు కాక ఒకటి పట్టుకెళ్ళిపోద్ది అనమాట. అందుకని అన్ని లోపల పెట్టి చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా పసుపు గణపతిని అయితే రెడీ చేసుకున్నాను. మనం ఏ పూజ చేసినా ఖచ్చితంగా విఘ్నేశ్వరుడు ఉండాలి కాబట్టి ఫస్ట్ గణపతి రెడీ చేసుకొని రెగ్యులర్గా నేనైతే వినాయకుడి పూజకి ఎలా రెడీ చేస్తానో నిన్నైతే ఎలా రెడీ చేస్తానో ఈరోజు కూడా అలాగే రెడీ చేసుకుంటున్నాను. పసుపు పెట్టేసి పసుపు గణపతిని చేసి చిన్న గ్లాస్తో బెల్లము, బియ్యము, అలాగే ఒక కిస్మిస్ పండు, ఒక అరటిపండు, చెక్క, రూపాయి పెట్టి సైడ్ని అయితే ఫస్ట్ విఘ్నేశ్వరుడికే రెడీ చేశానండి. విఘ్నేశ్వరుడు రెడీ చేసిన తర్వాత సూర్యభగవానుడికి తుడిచేసి బొట్టది అన్నం బొట్టులో పెట్టుకొని అతను కూడా రెడీ చేసుకుంటున్నాను.
అంటే నిన్న మామూలుగా అయితే ఫోటో ఏదో ఒకటి ఉంటుంది మా అత్తగారిది ఎక్కువ చేస్తారనమాట ఆవిడ. అప్పుడు పుస్తకాలు మా అత్తవారి దాంట్లో ఒక పేపర్ లాంటిది ఏది ఉన్నా పూజ అయితే అయిపోద్దని అనుకున్నాను. ఎక్కడ వెతికినా నాకు దొరకలేదు. ఇంకెందుకని అప్పటికప్పుడు అని చెప్పేసి ఈ రథసప్తమి ఫోటో అయితే తీసుకొచ్చాను. మనం ఎక్కువగా ఎప్పుడు ఏ పూజకి కూడా ఎరుపు అక్షింతలు అనేది కుంకుమ అక్షింతలను వాడమండి. రథసప్తమికి మాత్రమే కుంకుమ అక్షింతలు అనేది వాడతాము. అందుకని చెప్పేసి నేను కూడా ఎక్కువగా కలపలేదు, కొంచెమే కలిపాను అనమాట. ఈరోజు పూజకి ఎంతవరకు అయితే అవసరం అంత కలిపాను తప్ప అక్షింతలు ఎప్పుడూ నేను ఎక్కువ కలుపుకొని ఉంచుకోను, అవి పాడైపోతాయి. అందుకని చెప్పేసి ఏ రోజు ఆ రోజే, అంటే ఒక వారంకి ఒక 10 రోజులకి 15 రోజులు సరిపడేట్టు కలిపి ఉంచుతాను అనమాట. ఇలా ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. 9 గ్రహాలు కదా, నవగ్రహాలు అంటాం కదా, నవగ్రహాలకి 9 అయితే రెడీ చేసుకుంటున్నాను. అక్కడ ఛాయాదేవికి, మాయాదేవికి, సూర్యభగవానుడికి అక్కడ రథం పెడతాం కదా, ఆ పీట మీద అయితే రెడీ చేసుకుంటున్నాను. ప్రసాదాలు ఏం పెట్టానంటే అరటిపండు, చెరుకు, వడపప్పు, చలిమిడి, అలాగే చిలకడ దుంప, పాయసం అన్నీ పెట్టాను. ఒక్కొక్క దాంట్లో కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా వేసాను, కాకపోతే మీకు అక్కడ వీడియోలో కనిపించట్లేదు అంతే అనమాట. మళ్ళీ రేంకాయలు కూడా వేసానండి. కాబట్టి రేంకాయలు ఉన్నవే తక్కువ, కానీ కట్ చేసి వేసావు ఏంటి సంధ్య అంటే రేంకాయలు కట్ చేసి వేస్తానండి. ఎందుకంటే చూడడానికి బాగా కనిపించిన లోపల మాత్రం మామూలుగా ఉండదన్నమాట. అందుకని చిన్న ఘాటు పెట్టి చెక్ చేసి ముక్కలు అయిపోయినా కూడా ముక్కల్లాగానే పెడతాను తప్ప ఫుల్గా పెట్టాను. నేను రేంకాయలను అస్సలు నమ్మను అనమాట ఈ విషయంలో. అందుకని చెప్పేసి ఇలా అయితే ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నాను. ఆ పక్కన పెట్టి ఇంట్లో దీపం రెగ్యులర్గా ఎలా పెడతానో ప్రతిరోజు అలాగే పెట్టుకున్నాను. వండిన పాయసం ఉంటుంది కదా, ఆ పాయసం కూడా పెట్టాను అనమాట. ఇంక ఈరోజు దీపం అయితే ఇలా పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత బయట పూజ కోసం అయితే రెడీ చేసుకున్నానండి. ఆ అదేంటి ఆ రాయి ఉంది చూసారా, ఆ రాయి అమ్మాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చాను. రాయి తీసుకొచ్చావా సంధ్య అంటే అమ్మాయిలది టైల్స్ వేసేటప్పుడు నేను ఆ రాయి ఆంజనేయ స్వామి పూజకి పనికొస్తుంది అయితే తీసుకొచ్చాను. దాని మీద మళ్ళీ దాన్ని కడిగేసి బొట్లు పెట్టి సూర్యభగవానుడి ఫోటో పెట్టి దాని పైన ఈ రథం చేసుకునేది పీట పెట్టి ప్రసాదాలు పీట పెట్టాను అనమాట. ఈ విధంగా శుభ్రంగా పూజ అయితే చేసుకున్నానండి. అది కూడా ఎరుపు పువ్వులతో అలంకరించుకొని చక్కగా, అంటే సూర్యభగవానుడికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి అంటే ఎరుపు పువ్వులతో పూజ చేయాలంటారు. మందార పువ్వులు అంత శ్రేష్టం ఇంకోటి ఉండదు, నిండుతనం కూడా వస్తుందని చెప్పేసి మందార పువ్వులతో ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను. మొత్తానికి ఫస్ట్ అన్నీ రెడీ చేసుకొని అప్పుడు దీపాలు వెలిగించేసి అప్పుడు పూజ అయితే చేసుకుంటాను. అన్నీ రెడీ చేసుకొని విఘ్నేశ్వరుడు పూజ అయితే చేసుకుంటున్నాను. మీకు ఎలా విఘ్నేశ్వరుడు శ్లోకాలు ఏవి వస్తే అవి చేసుకోండి. లేదు అంటే ఓం గం గణపతి అని చెప్పేసి 11 సార్లు 20 సార్లు అంటూ అనుకొని గణపతి పూజ అయితే చేసుకోండి. శుక్లం భరతం అందరికీ ఎలాగో వచ్చు, మళ్ళీ గణేష్ మంత్రం అందరికీ ఎలాగో తెలుస్తుంది. ఇప్పుడైతే సూర్యభగవానికి జిల్లేడు ఆకులు పువ్వులు ఇచ్చారు కదా, ఫస్ట్ అయితే వేసేసానండి. వేసేసి సూర్యభగవానుడికి అయితే అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. ఎంతవరకు పువ్వులు దొరికితే అంతవరకు పువ్వులతోని చేసుకుని ఆ తర్వాత పసుపు కుంకుమతో పూజ అయితే చేసుకున్నాను. మొత్తానికి రథసప్తమి పూజ ఈ రోజు నాది ఇలా గడిచిందనమాట. పూజ ఎలా ఉంది ఏంటో నాకు కామెంట్ చేయండి. పూజలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పూజలో తప్పున్న ఏదున్నా నాకు కామెంట్ చేయండి, అది రిటర్న్ నేను సరి చేసుకోవడానికి అయితే చూస్తాను. ఇంకా పాయసం అయితే పక్కన పెట్టేశాను. మొత్తం పూజకి అంతా రెడీ అయిపోయిందండి. పూజ అంతా చేసేసాను. చేసిన ఇంకా కొబ్బరికాయ కొట్టడం ఒకటే బ్యాలెన్స్ అనమాట. నా పూజ ఎలా ఉందో ఏంటో ప్లీజ్ నాకు ఏదైనా తప్పు ఉంటే కనుక ఖచ్చితంగా చెప్పండి. రథసప్తమి అంటే నాకు పెద్దగా అమ్మ ఎప్పుడు చేసేది అంత మనం అప్పుడు తెలియదు అనమాట. అది ఎలా చేస్తారు ఏంటి అంత పట్టించుకునే వాళ్ళం కాదు. మా అత్తగారు చేసేది ఏంటంటే అంత నిండుగా అనిపించదు నాకు. అందుకని చెప్పేసి నా స్టైల్లో నిండుగా ఉండే ఫస్ట్ మా మనసుకు నచ్చాలంటే మన కంటికి పూజ ఎలా చేసాం ఏంటి అనేది నాకు నచ్చాలని నా ఫీలింగ్ అనమాట. అంటే భక్తితో చేయవ సంధ్య అందానికే చేస్తావు అంటే అదేం లేదండి, భక్తితోనే చేస్తాను. ఎంత అంటే ఒక్కోసారి అది ఓవర్గా ఈ కళ్ళంటే నీళ్ళు వచ్చే రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువగా ఇదైనప్పుడు అంటే అది చెప్తే ఎవరికైనా కొంచెం ఇదిలా ఉంటుంది. అందుకనే భక్తితోనూ చేస్తాను. కాకపోతే మనసు కంటికి అనేది నిండుగా నాకు అనిపించాలి. పూజ ఏది చేసినా కూడా వెళ్తిలా ఉంటే నాకు అస్సలు నచ్చదు. అందుకని ఫస్ట్ ఏ పూజ చేసినా మన కంటికి ఇంపుగా అనిపిస్తే పూజ కూడా చాలా బాగా జరిగినట్టు అనమాట. అదొక రకమైన అందం అనేది వస్తుంది పూజలో. మనకి పూజ బాగా జరిగింది అనేసి మనకు తెలియాలంటే పూజ చేసిన తర్వాత కానీ పూజ అలంకరించిన అదొక రకమైన కళ అనేది వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఆ పూజ బాగా అయిందని మన మనసుకు మనకు తెలుస్తుంది. ఏ పూజ చేసినా కూడా నేను అందుకే నిండుగా అనిపించింది అనుకోండి, అంటే ఆ
కళ అనేది మనకు తెలుస్తుంది. నాకు అప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి పూజ విషయంలో కానీ పువ్వుల విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వను. భగవంతుడు ఇవ్వబట్టే కదా ఇదంతా జరుగుతుంది. అతను ఇవ్వకపోతే మనం ఎలా చేస్తాం చెప్పండి. అలా అని చెప్పేసి ఇచ్చారు కదా అని చెప్పేసి ఎక్కువగా ఖర్చు పెట్టను. అది కూడా లెక్క లిమిట్ చూసుకొని అయితే ఖర్చు పెడతాను అనమాట. ఇదండి ఈ రోజు నా రథసప్తమి పూజ. ఇలా అయితే నేను చేసుకున్నాను. ఈ సంవత్సరం నోములు అయితే ఏం పట్టలేదు. ఇంకా ఎందుకు అని చెప్పేసి డ్రాప్ అయ్యాను అనమాట. శివరాత్రికి అయితే చూడాలి. ప్రజెంట్ నేనైతే ఏమో అనుకోవట్లేదు. నా పూజ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫుల్ వీడియో వాచ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.